బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం ఆర్థిక భారాన్ని భరించేందుకు సిద్ధంగా ఉందని బట్టి విక్రమార్క తెలిపారు. దీంతో లోకల్ బాడీ ఎలక్షన్లకు బ్రేక్ పడినట్లుగా అయింది. స్థానిక ఎన్నికలకు బ్రేకులు మాత్రమే పడ్డాయా? అసలు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయా? ఉంటే ఎప్పుడు ఉంటాయి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు, అదేవిధంగా మన రాజకీయ విశ్లేషకులు డాక్టర్ తాటికాయల జయరామ్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. బీజేపీ నేత క్రాంతి కిరణ్ గారు కూడా జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ శివకుమార్ లాల్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గారు శివలాల్ గారు. నమస్తే. నమస్తే శివలాల్ గారు. ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ కులగణన సర్వే చేపట్టింది, మళ్ళీ దీని గురించి మళ్ళీ చేయడానికి గల కారణం ఏంటి? లోకల్ బాడీ ఎలక్షన్స్కి బ్రేకులు పడ్డా అనుకోవచ్చా? మనం వెళ్ళే ముందు ఒకసారి బయట ఒకటి ఉంది, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, ఆ బయట చూద్దాం. మార్చి మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ఆనాటి ఎన్నికల సందర్భంగా పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది, చిత్తశుద్ధితో ఉంది. సంపూర్ణంగా దీన్ని అమలు చేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో కూడా ఉంది. అందుకోసమే ఈ మొత్తం లెక్కల్ని కేబినెట్ లో మొదటి వారంలో ఉంచి శాసనసభలో బీసీలకి ఓబీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం, పొలిటికల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం మార్చి మొదటి వారంలో కేబినెట్ లో తీర్మానం చేసి శాసనసభలో బిల్లు పెట్టి బిల్లుని పాస్ చేసి కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలకి చట్టరూపంగా ఒక చట్టబద్ధతను కల్పించడం కోసం నిర్ణయం తీసుకోవటం జరిగిందని ఈ సందర్భంగా. రైట్ శివలాల్ గారు, చూసాం కదా ఇది భట్టి గారు మాట్లాడింది. మరి అసలు ఎలక్షన్స్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? మళ్ళీ కులగణనకి మిగిలిన 3% ఏదైతే ఉందో దాన్ని కూడా చేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? ప్రతిపక్షాలు చేస్తున్న దాడిని మరి తట్టుకోవడానికి చేస్తున్నారు, దేనికి అనుకోవాలి దీన్ని? శివలాల్ గారు. ముందుగా అమా న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. నమస్తే. అయితే లక్ష్మీనాథ్ గారు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే కులగణన చేస్తామని చెప్పింది, ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పింది, ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులేసి ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. తర్వాత కులగణన కూడా చేయడం జరిగింది. సో కులగణనలో కొన్ని ఇబ్బందులు చోటు చేసుకున్నాయి. అదే కాకుండా ఇంకా చాలామంది వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఉందనేది చెప్పడం జరిగింది. దాంట్లో మొత్తానికి కేసీఆర్ ఫ్యామిలీ కూడా ఇవ్వలేదు, పల్లా రాజేశ్వర రెడ్డి ఇవ్వలేదు, ఇంకా చాలామంది మేము ఇవ్వము అనే రకంగా వాళ్ళు ఇవ్వలేదు అనేది కూడా అక్కడ చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఈ పెద్ద తలకాయలు ఒకటే కాదు, మామూలుగా ఇంకా చాలామంది కూడా కొంచెం సమాచారం వచ్చేది ఉందని చెప్పి గతంలో ఏదైతే బీసీ కులగణనలో ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ చేసుకోండి అని చెప్పి ఒక 10 రోజులు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ ప్రక్రియ మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ డేటా కలెక్ట్ చేసిన తర్వాత ఆ మొత్తాన్ని ఇచ్చేసి ఏదైతే బీసీ కులగణన ఎక్కడైతే సరిగా కాలేదు, ఒక 2 లక్షల జనాభా ఇంకా కౌంట్లకు రాలేదని మా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కారణాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుని సవరణ చేసి ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే ఇంకొక 10 days గ్రేస్ పీరియడ్ లాగా ఇచ్చేసి వాళ్ళతోని ఎంట్రీ చేయించేస్తే ఇంకా ఆ ఇబ్బంది ఉండదనే రకంగానే ఆలోచింది. అయితే ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ పెండింగ్ కావడానికి కారణం ముఖ్యంగా ఏదైతే బీసీలకు పెద్దపీట వేస్తాము, 42% మేము ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రివర్గంలో అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ఈరోజు 42% బీసీలకు ఇస్తామనేది వాళ్ళు చెప్పడం జరిగింది. దాని ఆధారం గురించే ఈరోజు మళ్ళీ ఎవరైతే ఎంట్రీ చేసుకోలేదో కులగణనలో ఏదైతే ఇంకా వాళ్ళు నమోదు చేసుకోలేదో వాళ్ళు నమోదు చేసుకున్న తర్వాతనే మనం ముందుకు పోతామనే రకంగా ఈరోజు ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. అంటే శివకుమార్ గారు, ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పార్టీ, జాతీయ పార్టీ. ఇవన్నీ ప్రతిపక్షాలు ఎలా ఉంటాయో, ఏం మాట్లాడతాయో, లేదంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ముందు చూసుకోవాల్సిన పరిస్థితి లేదంటారా? ఈ రోజున చేతులు కాలేక ఆకులు పట్టుకున్నారా తీరుగా ఉంది అని వస్తున్న విమర్శల్ని దానిలో నిజం ఉందంటారా, వాస్తవం ఉందంటారా?
అంటే లక్ష్మీనాథ్ గారు ఆపోజిషన్లో మాట్లాడే వాళ్ళు మొత్తానికి పార్టీలు ఏవైతే ఉన్నాయో బీజేపీ అనుకోండి, బీఆర్ఎస్ అనుకోండి, ఇంకా ఏదైనా రాజకీయ పార్టీ వాళ్ళకి ఏముంటుందంటే ఆపోజిషన్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఏ చిన్న తప్పు చేసినా దాన్ని భూతద్దంలో పెట్టి చూపించడము, లేకపోతే వాళ్ళు చెప్పిందే కరెక్టు, లేకపోతే మేము చేసింది తప్పు అనేది రకంగానే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ అది ప్రభుత్వం ఒక బాధ్యతగా ఉంది. ఖచ్చితంగా ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట నిలబెట్టుకుంటామనడం, గతంలో మా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అనేది మాట ఇస్తే మడమ దిప్పం అనే రకంగా మాట్లాడేది. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు అంటాం అనేది కామన్. ఒక రకంగా మీ ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్న కూడా దీని మీద బావుట ఎగరవేయటం, దారుణమైన కొన్ని పదాలను వాడటం, ఇదంతా కాంగ్రెస్ పార్టీని రక్షణాత్మక ధోరణిలో పడేయలేదంటారా? వాస్తవం లేదంటారా? లేదు 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 లక్ష్మీనాథ్ గారు ఆల్రెడీ తీన్మార్ మల్లన్న కూడా ఆయన మళ్ళా ఏదైతే మాట్లాడిన దాని గురించి ఆయన కూడా ఈ పార్టీలో మాకు జనరల్గా మేము చెప్పుకుంటాము, మా పార్టీలో ఏమన్నా మేము చేసుకుంటాము, రేపు నాకు ఒకవేళ నోటీస్ ఇస్తారు, సస్పెండ్ చేస్తారన్న దానికి కూడా నేను వివరణ ఇచ్చుకుంటా, మా పార్టీలో మీకేం సంబంధం అనేది కూడా ఆపోజిషన్ పార్టీలోనే ఆయన డైరెక్ట్గా అనడం జరిగింది. కాకపోతే ఒకటి లెక్కలల్లా ఎక్కడో తేడా కనబడుతుంది, అది మటుకు ఖచ్చితంగా చూపించాలా. 2 లక్షల బీసీలు తక్కువ కనబడుతున్నారు, అదే కాకుండా ఎస్సీలో 1 లక్ష మంది మొత్తానికి కనబడడం లేదు. దానికి ఏంటి అనేది ఆయన ప్రశ్నించడం నిజంగా కూడా వాస్తవం. కానీ ప్రభుత్వం తరఫున కూడా ప్రభుత్వం కూడా ఒకసారి మొత్తానికి ఏదైతే బీసీ కమిషన్ని ప్లస్ ఏదైతే సబ్ కమిటీని వాళ్ళని మళ్ళీ అడగడం జరిగింది. దాని తర్వాత కొంతమంది ఇవ్వలేదు అనేది వాళ్ళు వివరణ ఇవ్వడం జరిగింది. ఆ వివరణ దిక్కెళ్ళే ఈరోజు మళ్ళీ 10 రోజులు టైం ఇచ్చి ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా చేసుకోమని చెప్పారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటారు అసలు? ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ 10 రోజులు ఇది సవరణ జరిగిన తర్వాత మళ్ళీ దాన్ని ఏదైతే మొన్న డిసైడ్ చేసిన దాంట్లో మళ్ళీ ఇది యాడ్ చేసి ఏం డిఫరెన్స్ ఉన్నది